చెప్పిన అన్ని పేపర్లలో మళ్ళీ రేవంత్ రెడ్డి తిరిగి వచ్చేంత వరకు దావోస్లో నుంచి మేము ఇన్ని పెట్టుబడులు తెచ్చినాం, అన్ని పెట్టుబడులు తెచ్చినాం అని ఒక పెద్ద నెంబర్ని మన ముందు పెట్టబోతున్నారు అని. ఇవన్నీ కూడా పెయిడ్ ఆర్టికల్సే. ఈ వారం రోజుల ఈ టూర్కి గాను ముందుగానే మాట్లాడుకుంటారు. అందులో భాగంగా వార్తాపత్రికల్లో అది మాత్రమే హైలైట్ చేస్తారు. అన్ని పేపర్స్లో ఇది బ్యానర్ ఐటమ్. మీరు ఒక్కసారి చూడండి. అందుకే మనమేమంటున్నామంటే ఇవాళ ఈనాడులో వచ్చిన వార్త 23,000 కోట్లు, 12,500 కోట్లతో రష్మి గ్రూప్ స్టీల్ కర్మాగారం, 6,000 కోట్లతో న్యూక్లియర్ సంస్థ విద్యుత్ ప్లాంట్, 3,500 కోట్లతో లోరియల్ జీసీసీ, 1000 కోట్లతో సర్గాడ్ విమానాల మరమ్మత్తు యూనిట్. దావోస్ వేదికగా రెండో రోజు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వివిధ కంపెనీల ఎంఓయూలు. సో నిన్న ఒక్కరోజే దాదాపు 23,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు జరిగినాయట. ఎంఓయూ అంటే నువ్వు నేను ఒప్పందం చేసుకోవడం, నీది కంపెనీ, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి. సో ఇద్దరి మధ్య అంటే ప్రభుత్వానికి మధ్య జరిగే ఒక ఒప్పంద పత్రం. అది కేవలం టోటల్ ప్రాసెస్లో కంపెనీ స్థాపించేంత వరకు ఆ మొత్తం ప్రాసెస్లో జస్ట్ ఓన్లీ 1-2% మాత్రమే. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. 2 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల కల్పన. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందు ఏ ముఖ్యమంత్రి కన్సర్న్ మినిస్టర్ ఎవరు విదేశాల టూర్లకు పోయినా పెద్ద ఎత్తున ఈ రకమైన వార్తలు మనకు కనిపించేవి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కానీ ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఒక్కసారి లెక్క. ఒకవేళ మీరు చెప్తున్న లెక్క ప్రకారమే అన్ని ఉద్యోగాలు వస్తే ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద, ఈ దేశంలో ఇంత నిరుద్యోగం ఎందుకు ఉంటుంది? ఇది ఆంధ్రజ్యోతి మొత్తం ఆల్మోస్ట్ బ్యానర్ ఐటమ్. నెక్స్ట్ వెలుగు. ఇక మీకు ఏముండదు, ఇక వార్త ఇదే. 24 గంటల సిటీగా హైదరాబాద్, దేశంలోనే తొలి నగరంగా అభివృద్ధి చేస్తాం రేవంత్ రెడ్డి. నైట్ టైం ఎకానమీ పైన దృష్టి పెడతాం, అంటే రాత్రి పూట కూడా సంపద సృష్టించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నాడు. పగలు చేయండి, రాత్రి తర్వాత చేద్దరు కానీ. దావోస్ వేదికపై ముఖ్యమంత్రి ప్రకటన. ప్రతి జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సదస్సు పెట్టండి. జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో తెలంగాణ విజన్పై వివరణ. 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని వెల్లడి. మూసీ పునరుజ్జీవానికి తెలంగాణతో కలిసి పనిచేస్తాం, టాటా గ్రూప్ చైర్మన్. ఇది దిశ. ఇలా యాడ్ ఇవ్వనట్టుంది, ఇచ్చిండ్రా? వీళ్ళకి ఇయ్యనట్టుంది. ఇచ్చిరిగో. హైదరాబాద్లో స్విస్ మాల్ ప్రపంచంలో తొలిసారి ఏర్పాటు, భారత్ స్విట్జర్లాండ్ మధ్య వాణిజ్య ఒప్పందం. మొత్తం సగం పేపర్ ఇదే ఉంది. ఏదన్నా తీసుకోండి. ఇక నమస్తే తెలంగాణ ఇది వీళ్ళ పేపర్ కాదు కాబట్టి, ఇది కేసీఆర్ బీఆర్ఎస్ పేపర్ కాబట్టి ఇలా రాదు. ఇలా అవసరమైతే ఇలా నెగిటివ్ వార్త వస్తుంది. కేటీఆర్ పోయినప్పుడు ఇన్ని వచ్చినాయి, ఇప్పుడు ఇన్ని వచ్చినాయి. అప్పుడు వచ్చింది లేదు, ఇప్పుడు వచ్చింది లేదు. అప్పుడు వచ్చింది లేదు, ఇప్పుడు వచ్చింది లేదు. సో ఇట్లా ఈ పేపర్స్ కూడా, ఈ మీడియా యాజమాన్యాలు కూడా ఈ రకంగా ప్రభుత్వాలు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లకి పైసలు తీసుకొని ఈ రకమైన వార్తలు వేస్తారు. మీరు ఆయన రిటర్న్ వచ్చేంత వరకు ఇదే ఐటమ్ ఉంటుంది. ఈనాడు ఆయన ఆంధ్రజ్యోతి, వెలుగు, ఈ పేపర్లు అన్నిట్లలో చూసుకోండి. గతంలో కూడా ఇదే జరిగింది. అందుకనే మనమేమంటున్నామంటే, సరే మీరు విదేశాలకి టూర్లకు వెళ్ళాల్సిందే, పెట్టుబడులు ఆహ్వానించాల్సిందే, మంచిదే. కానీ చిత్తశుద్ధితో పని చేసుకుంటూ ముందుకెళ్తూ ఎంఓయూలు కుదుర్చుకోవడమే కాదు, ఆ కంపెనీల పురోగతి కూడా కావాలి. ఇప్పుడు వాళ్ళు ఊరికే ఇక్కడికి రారు కదా, వాళ్ళకి రకరకాల ప్రోత్సాహం, భూమి ఇస్తారు, డెవలప్ చేసి ఇస్తారు, అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తారు. ఈజీగా కంపెనీ పెట్టుకోవడానికి అనుమతులు ఇస్తారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది అంటున్నారు కదా. ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి తెలంగాణలో ఉన్న బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఇంత నిరుద్యోగ రేట్ ఎందుకు ఇంత విపరీతంగా ఉన్నది? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఏమంటున్నా ఆంధ్రజ్యోతిలో 2 లక్షల కోట్ల పెట్టుబడులట, 5 లక్షల ఉద్యోగాలట, 5 లక్షలట. 1000 కోట్లతో లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ ఫండ్. పెట్టుబడులు పెట్టే కంపెనీలకు భూముల రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ 100% రాయితీ అట. పెట్టుబడులపైన 25% అంతకు మించి రాయితీ. పెట్టుబడి వచ్చేదాకా రాష్ట్ర జీఎస్టీ తిరిగి చెల్లింపు.
తెలంగాణ నెక్స్ట్ లైఫ్ సైన్సెస్ పాలసీ దావోస్ వేదికగా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకని మేమేమంటున్నాం అంటే ఇవన్నీ మేము నమ్మాలి అని అంటే మీరేం చేయాలా? గతంలో కూడా దావోస్ టూర్కి పోయినారు కదా, ఆ రోజు కూడా ఆ 1 వీక్ కూడా పెద్ద ఎత్తున ఈ పేపర్లలో వార్తలు వచ్చినాయి. 40,000 కోట్లు ఏమో అన్నారు, 1,00,000 కోట్లు అన్నారు ఒకసారి. మరి ఆ పెట్టుబడులు ఇప్పటికి దాదాపు సంవత్సరం అయిపోయింది కదా, ఆ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్న పత్రాలు ఉన్నాయి కదా. మరి ఇక్కడ ఆ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టినాయా పెట్టలేదా? పెడితే ఏ దశలో ఉన్నాయి? ఇమీడియట్గా విత్ ఇన్ 1 ఇయర్లో 6 మంత్స్లో అయ్యడానికి అవకాశం అయితే లేదు. కానీ ఏ దశలో ఉన్నాయి? అసలు కనీసం ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత ఆ కంపెనీ యాజమాన్యం మిమ్మల్ని సంప్రదించిందా? సంప్రదించకపోతే మళ్ళీ మీరేమైనా వాళ్ళని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా? ఏ దశలో ఆయా కంపెనీలు ఉన్నాయో ఒక్కసారి వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మేము అది డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు అది రిలీజ్ చేసినప్పుడు ఇగో వీటి మీద కూడా ప్రజలకి నమ్మకం ఏర్పడుతుంది. మీరు ఏ పేపర్లకైతే యాడ్స్ ఇచ్చి మీ టూర్ మీద మీరు పెద్ద ఎత్తున వార్తలు వేయించుకుంటున్నారో ఆ వైట్ పేపర్ రిలీజ్ చేసి ప్రజల డబ్బులైనా సరే ఆ ప్రజల డబ్బులే పెట్టి మీరు ఆ వైట్ పేపర్ని పేపర్లలో వేయించండి, వెల్కమ్ చేస్తాం మేము. చాట్ జీపీటీని అడుగుదాం ఒక్కసారి, అసలు రేవంత్ రెడ్డి దావోస్కు పోయిన తర్వాత గత దావోస్ టూర్లో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఏ దశలో ఉన్నాయి? తెలుగులోనే టైప్ చేద్దాం మనం. గత దావోస్ టూర్లో గతంలో రేవంత్ రెడ్డి దావోస్ టూర్లో వచ్చిన పెట్టుబడులు నిజమేనా, మళ్ళీ ఇప్పుడు కూడా వేల కోట్లు వస్తున్నాయని అంటున్నారు, ఇందులో వాస్తవం ఎంత అని. ఏమంటుంది చాట్ జీపీటీ? ఇప్పటికే దావోస్లో కేసీఆర్ ప్రభుత్వాలు పెట్టుబడులు తెచ్చిన విషయాలు రియల్గా ఉన్నాయి, కానీ వాటి అర్థం పూర్తిగా ఎలా అర్థం చేసుకోవాలో చెప్పాలి. 2024లో దావోస్ టూర్లో 40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఎంత? 40,232. ఈ ఒప్పందాలు వివిధ కంపెనీలతో ఎంఓయూస్ రూపంలో అయితే కొన్ని సంవత్సరాల్లో నిజంగా పెట్టుబడి ఆదాయాల మొత్తం కేవలం 5,000 కోట్లు అంటున్నారు. 40,000 కోట్లకి వచ్చినటువంటి పెట్టుబడులు కేవలం 5,000 కోట్లు అంటున్నారు. 2025లో కూడా రేవంత్ రెడ్డి నేతృత్వంలో సుమారు 1,78,000 కోట్ల నుంచి 1,82,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు వచ్చాయని అధికార వర్గాలు చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన సంఖ్యలు ఎంఓయూల విలువల మొత్తాలు, అంటే పూర్తిగా చెల్లిన డబ్బు ఇప్పుడే రావట్లేదు. వాటిలో చాలా ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. అందుకే మనమేమంటున్నాం, మీ చెప్తున్న లెక్కలకి నిర్మాణ దశలో ఉన్న వాటికి ఆ గ్రౌండ్ రియాలిటీకి సంబంధం లేకుండా ఉన్నది. ప్రజల్ని మోసం చేస్తున్నారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే వాళ్ళ రాష్ట్రంలో నిరుద్యోగమే ఉండొద్దు. అయితే ఈ ఎంఓయూ నెంబర్లు అనేవి పెద్దగా వినిపిస్తూనే ఉన్నాయి, కానీ అంటే నెంబర్స్ చాలా పెద్దగా ఉన్నాయి, కానీ ఇవి ప్రారంభ ఒప్పంద విలువలు మాత్రమే. స్పందిస్తున్న నిర్మాణం పూర్తయ్యే పెట్టుబడి వాస్తవంగా స్టేట్ అకౌంట్స్లో వచ్చే మొత్తం మాత్రం వేరేగా ఉంది అని చాట్ జీపీటీ చెప్తున్నది. సో ఇట్లా మీరు ప్రతిదీ కూడా ఇప్పుడు పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు మొత్తం చాట్ జీపీటీలు ఈ ఏఐ మొత్తం చెప్పేస్తున్నది. ఒకసారి పబ్లిక్ కమెంట్స్ చూద్దాం. యాక్చువల్గా పేపర్లో మన ఫోన్లో అయితే తెలుగులో వస్తుంది. అది ఏంది? చాట్ జీపీటీ వాడు రఘు గారు, వాడదాం. ఇవాళ నుంచి వాడే ప్రయత్నం చేద్దాం. ఆస్క్ టు వాయిస్ మోడ్ అట, వాయిస్ మోడ్లో కూడా అడుగుదాము. కానీ అది ఇంగ్లీష్లో వస్తున్నది, మేబీ అది మనం తెలుగు లాంగ్వేజ్ చేంజ్ చేయాలి కావచ్చు. యా, గుడ్ మార్నింగ్ రఘు గారు, గొంతు బాగాలేదు, కొంచెం వేడి నీళ్ళు తాగండి, అదే పని చేస్తున్నా. ధన్యవాదాలు సార్. గురుకుల టీచర్స్ నైట్ డ్యూటీలు కూడా చేస్తున్నారు సార్. పాపం ఈ సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్టున్నది. మీరు ఒక పని చేయండి, మీరందరూ ఆ టీచర్లు అందరూ కలిసి విద్యాశాఖ మంత్రి అంటే ముఖ్యమంత్రి, అట్లీస్ట్ నేను ఆకునూరి మురళి గారి దగ్గరికో ఇంకెవరి దగ్గరికో వెళ్ళే ప్రయత్నం చేయండి. చేసి మీ అభ్యర్థనని రిక్వెస్ట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. అప్పుడు కూడా అడగకపోతే ధర్నా పెట్టుకోండి. మినిస్టర్స్ మాటల గారడిలో ప్రజలు పడుతున్నారు.
ఆ, అన్న ప్లీజ్ స్పీక్ అబౌట్ గాదె ఇన్నయ్య బెయిల్. గాదె ఇన్నయ్య గారు ప్రస్తుతం నేను అనుకోవడం కస్టడీలో ఉన్నట్టున్నారు. ఆయన బెయిల్కి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక అడ్వకేట్ని పెట్టుకున్నారు. వాళ్ళు బెయిల్ అడుగుతున్నారు. ఏదేమైనా అది ఎన్ఐఏ కేసు కాబట్టి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అట్లీస్ట్ ఒక 3 నెలలైనా ఆయన ఇక బయటకు వచ్చే అవకాశాలు లేకపోవచ్చు. అట్లీస్ట్ ఒక 2 నెలల వరకైనా అది ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం గతంలో చరిత్ర చూసుకుంటే ఈ ఎన్ఐఏ ఈ ఉపా కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఈ సిచ్యువేషన్లోనే జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మనం ఇది అన్యాయం, దుర్మార్గం, ప్రశ్నిస్తున్న వాళ్ళని ఈ రకంగా ఉపా కేసులు పెట్టి దేశంలో దేశద్రోహం కేసులు పెట్టి లోపలేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి కనబడుతున్నది. బ్యాంకులను ముంచి ఫార్మా కంపెనీలు పెట్టి జనాన్ని చంపుతున్నటువంటి వాళ్ళు మాత్రం చాలా సేఫ్గా ఉన్నారు. ఇవాళ పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళలో దాదాపు 70 నుంచి 80% మంది ఎంపీలు క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అది మనం దేశ. గుడ్ మార్నింగ్ రఘు గారు అండ్ టీమ్ ఫ్రమ్ హోస్టన్ టెక్సాస్ అట. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. అన్న ఇంతకీ మన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నాడు కదా, మొన్న కూడా నేను ఇంటర్వ్యూ చేసినా కదా. ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. మళ్ళీ ఒక సమస్య, సొసైటీ బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు. రాజకీయ నాయకులకు జై కొట్టే వాళ్ళు ఉండరు కదా, అందుకని ఉద్యోగాలు ఇవ్వయి ప్రభుత్వాలు. 100% డౌట్ ఏం లేదు. ప్రజలు ఎప్పుడైతే ఆర్థికంగా బలోపేతం అవుతారో, కొంత వాళ్ళ చేతిలో డబ్బు ఉంటుందో వాళ్ళు మెరుగైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు కూడా మేము ఆ జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ప్రశ్నించడం స్టార్ట్ చేస్తారు. లేకపోతే ఉద్యోగం లేదనుకోండి, కుటుంబం చాలా దీనస్థితిలో ఉందనుకోండి, తిండికే దిక్కులేని పరిస్థితి ఉందనుకోండి, ఆ వనరులు సమకూర్చుకోవడానికి వాళ్ళ సమయం అంతా అయిపోతుంది. ఇక ఆయన బయటికి వచ్చి సమాజం గురించి ఎప్పుడు మాట్లాడతాడు. సో పాలకులు చాలా ఖచ్చితంగా ఈ సూత్రాన్ని పాటిస్తున్నారు. కానీ ఆ పాలకుల్ని గెలిపిస్తున్నది ఎవరు? మనమే కదా. మరి మనం ఎందుకు వాళ్ళని గెలిపిస్తున్నాం? అట్లాంటి వాళ్ళని మనం కూడా ఆలోచించుకోవాలి. రాజకీయం, పెట్టుబడి, మన అక్రమ సంపాదన విదేశాల్లో రహస్యంగా పెట్టుబడి పెట్టి అక్కడి సంస్థలను మన దగ్గర పెట్టుబడి పెట్టమని ఆకర్షించడం వాస్తవం. ఇది కూడా గతంలో మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన ఒక కంపెనీ ఇక్కడ మొత్తం దోసుకపోయిన సొమ్మంతా అడిగి తీసుకపోయి ఒక కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టబోతుందని కేటీఆర్ ఈ నుంచి ఆడిపోయి అక్కడి నుంచి ఒక ప్రకటన చేసిండు. చివరికి ఆ కంపెనీ ఇవందే తీరా తీస్తే అది మెగా కృష్ణారెడ్డి కంపెనీ. అంటే బ్లాక్ మనీని వైట్గా మార్చుకునే ఆలోచన. ఇట్లాంటివి కూడా ఉంటాయి. మిరియాలు, వెల్లుల్లి నీళ్ళు తాగండి, అన్నీ అయిపోయినాయి. ఇది తగ్గినప్పుడే తగ్గుతుంది. వెదర్ కండిషన్ మనం ఇది సిచ్యువేషన్ చాలా వరస్ట్ ఉంది బయట. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి, త్వరగా కొత్త పార్టీ రావాలి. ఎమ్మెల్సీ ఎలక్షన్ అది అసలు ఆ ఎమ్మెల్సీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఎవరో ఒక వ్యక్తికి ఆ పదవి వస్తుంది తప్ప దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం కాదు, రాష్ట్రంలో ఆల్టర్నేట్ రావడం కోసం పార్టీలు రావాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా చర్చ తెలంగాణ పార్టీల మధ్యలో ఉండాలి. చర్చ, పోటీ తెలంగాణలో ఉన్న పార్టీల మధ్యలో ఉండాలి. మన ఊరు మనబడి బిల్స్ కోసం మాట్లాడండి. వాళ్ళు పాపం చిన్న కాంట్రాక్టర్లు, వాళ్ళకి బిల్లులు రాలే. హాయ్ రఘుభాయ్, ఐఎమ్ వాచింగ్ ఫ్రమ్ ఫ్లోరిడా, USA. ధన్యవాదాలు బ్రదర్. గంగారపు ఉదయ్. బీసీ బంధు బొందలో కలిసినట్టేనా? ఏమో ఒక్కడు మాట్లాడతలేడా? ఈ ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు. మరి మున్సిపల్ ఎలక్షన్లో రిజర్వేషన్ సంగతి ఏంది అనేది ఒక్క నాయకుడు కూడా మాట్లాడతలేడు. ఈ చర్చ మనమే స్టార్ట్ చేయాలిగా. అన్న సీఎం లేడు కదా అన్న, మరి బట్టి సార్ మంత్రివర్గం విస్తరణ చేయరాదా అన్న? రేవంత్ ఉంటే ఇయ్యడు, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇంపాసిబుల్ అది. నెక్స్ట్, కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యల పరిష్కారం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది అన్న, దాని గురించి ఒకసారి మాట్లాడండి. అసలు యాక్చువల్గా మనం ఒక ప్రోగ్రాం పెట్టుకుందామని ఉండే. మొత్తం 33 జిల్లాలు, ఆయా కలెక్టరేట్లు ఎవ్రీ మండే ఒక్కొక్క వారం ఒక్కొక్క కలెక్టరేట్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని అనుకున్నాము. కానీ అది ముందుకు పడలేదు. వెళ్ళాలి. మునుగోడు డెవలప్మెంట్ కావాలంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తేనే మునుగోడు డెవలప్ అయిద్దంటే మరి 119 మంది ఎమ్మెల్యేలకి 119 మంత్రి పదవి వస్తేనే అవి డెవలప్ అవుతాయా?
ఈ మిగతా ఆయన గాలికి వదిలేయాల్సిందేనా? అంటే ఎవరు మంత్రి అయితే వాళ్ళ నియోజకవర్గం డెవలప్ అవుతుంది, లేకపోతే మిగతా కావా? అదెక్కడ లాజిక్ అసలు? అదెక్కడ పాయింట్? మంచికైనా దేనికైనా కమ్యూనిస్టు పార్టీలు ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. వాళ్ళు కమ్యూనిస్టు పార్టీలు ప్రజా సమస్యల మీద కొట్లాడేది మర్చిపోయినారు. తెలంగాణలో లక్షలాది ఎకరాల భూమి పోయింది, ఏమైంది? కమ్యూనిస్టు పార్టీలు మాట్లాడినాయా? ఎక్కడ మాట్లాడలేదే. పార్టీలు వాళ్ళు గెలవాల్సిన 1 సీటో 2 సీట్ల కోసం పోటీ పడుతున్నారు తప్ప ప్రజల సమస్యలని గుర్తించే పనిలో వాళ్ళు లేరు, మర్చిపోయారు ఎప్పుడో. ప్లీజ్ ఇంప్లిమెంట్ జీవో 1195 మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. ఓకే. రఘు అన్న, కులగణన సర్వే చేసి 1 ఇయర్ అవుతుంది, ఆన్లైన్ ఎంటరింగ్ చేసిన ప్రైవేట్ వాళ్ళకి ఇంకా ఫండ్స్ రాలేదు, మాట్లాడండి. ఇంత దారుణమా? చిన్న చిన్న జీతాలు ఉంటాయి వాళ్ళకి పాపం. ఆల్ ఫాల్స్ ప్రామిసెస్ బై గవర్నమెంట్, అవర్ తెలంగాణ పీపుల్ మేడ్ ఏందో స్కేప్ గోట్ బై దిస్ కాంగ్రెస్. అన్ని ఫాల్సే, డౌట్ ఏముందల్లా? 300-400 హామీలు ఉన్నట్టున్నాయి కదా, అవి పరిష్కారం అయ్యేవేనా? అందులో దాదాపు సగానికి పైగా పరిష్కారం కానీ హామీలే ఉన్నాయి. అట్లాంటా నుంచి బాలాజీ ఫ్రమ్ యుఎస్ఏ, మునుగోడులో రోడ్లు లేక చాలా ఇబ్బందిగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలో లైబ్రరీలలో లైబ్రేరియన్లు లేరు. గురుకుల పాఠశాలల్లో మాదిరిగా భర్తీ కూడా చేయట్లేదు. విద్యా వ్యవస్థలో విద్యా కమిషన్ సిఫారసు చేసినా కూడా అమలు లేదు. ఎందుకు అమలు చేయట్లేదు? మాట్లాడాలి. చేయరు. వాళ్ళకి లైబ్రరీ ఉంటే, లైబ్రరీలో పుస్తకాలు చదివితే మనకి విజ్ఞానం వస్తుంది. విజ్ఞానం వస్తే ప్రశ్నించడం స్టార్ట్ చేస్తాం. ప్రభుత్వాలకు అది నచ్చదు. మీకు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఎందుకు అంత హేట్ చేస్తున్నారు? ఆయన వాళ్ళ మీద మాకేం కోపం, వాళ్ళ మీద మాకేం కోపం. చలో మాట్లాడదాం. నెక్స్ట్ ఇక ఇది దావోస్, ఈ టూర్ ఇదంతా ఉత్తదే అండి. ఇది అయినప్పుడు అయిందని అనుకోవాలి. అయినప్పుడు అప్పుడు పెద్ద పెద్ద సభ పెట్టండి, అవసరమైతే పెద్ద మీటింగ్ పెట్టి ఈ కంపెనీలు తెచ్చినామని చెప్పండి. చరిత్రలో ఎప్పుడు కూడా హైదరాబాద్ ఎందుకు కంపెనీలు రావడానికి ప్రధాన కేంద్రం అవుతున్నది అని అంటే, ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. నువ్వు వాడికి పోకపోయినా వాడు నీ దగ్గరికే వస్తాడు. హైదరాబాద్కున్న బ్యూటీ వెదర్. మీరు ఏ విజయవాడలోనో, ఏ గుంటూరులోనో, వైజాగ్లోనో, ఇంకో రాష్ట్రంలోనో ఈ పరిస్థితి ఉండదు. అయితే బెంగళూరు లేకపోతే హైదరాబాద్, ఎందుకు? మనకున్న ఈ వెదర్ కండిషన్స్, అద్భుతమైన వాతావరణమే మనల్ని ఇంకా ఈ పెట్టుబడులు రావడానికి ఆకర్షిస్తున్నది. కానీ ఆ వాతావరణాన్ని కూడా నాశనం చేస్తున్నారు. నెక్స్ట్